జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఒకప్పటి రాజకీయ సహచరులు, ప్రస్తుతం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిల భేటీకి భిన్న ప్రాధాన్యతలున్నాయి. పూర్వాశ్రమంలో రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అధినేత, బాబుకు రేవంత్ రెడ్డి తన ఆదేశాన్ని పాటించే నేత మాత్రమే. ఇప్పుడు ఈ బంధం సమఉజ్జీల సంభాషణగా తర్జుమాయింది. అంతేకాదు, తెలుగుదేశం పార్టీకి ఆగర్భ శత్రువు లాంటి కాంగ్రెస్లో చేరిపోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీకి సారథ్యం వహిస్తూ అనేక ఆటుపోట్ల మధ్య చంద్రబాబు ఏపీకి మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఒకరు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి ఎదిగారు, మరొకరు రైటిస్టు రాజకీయాల్లో నుంచి టీడీపీలో ఎదిగి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో స్థిరపడ్డారు. ఇద్దరూ బద్ధ విరుద్ధ కూటముల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం మనుగడకు బాబు మద్దతు ప్రాణావసరం. ఇండీ కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రేవంత్ రెడ్డి విశ్వసనీయమైన నాయకుడు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆజ్ఞ రేవంత్ రెడ్డి శిరసా వహించాల్సిందే. మొన్నటి వరకు మోదీ విరోధిగా ఉన్న చంద్రబాబు లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రధాన కారణం విభజన వల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారం. విభజన చట్టంలో ఉన్న లోపాలకు తోడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య సయోధ్య కుదరకపోవడం, సమస్యల పరిష్కారంలో కేంద్రం మెతక వైఖరి అవలంబించడం ఇందుకు ప్రధాన కారణాలు. కేంద్ర హోంశాఖ 9-10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన పరిష్కారం కోసం సుమారు 31 సార్లు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో సమీక్షలు జరిపినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఉమ్మడి సంస్థల విభజన కోసం ఏర్పాటు చేసిన డాక్టర్ షీలా బీడే అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సూచించిన పరిష్కారాలను కూడా ఇరు రాష్ట్రాలు అంగీకరించలేదు. ఉమ్మడి సంస్థల ఆస్తుల విభజనపై ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ సుందరేష్తో కూడిన ధర్మాసనం 2023 మే 12న విచారణ చేపట్టింది. ఏడాదిగా విచారణ జరుగుతూనే ఉంది. ఏపీ పునర్విభజన చట్టం అమల్లో అనేక అవరోధాలున్నాయి. అంగీకారయోగ్యం కాని 1,00,000 సమస్యలున్నాయి. కేవలం ముఖ్యమంత్రుల సమ్మతి వల్ల మాత్రమే పరిష్కారం కాని వివాదాలున్నాయి. నదీ జలాల పంపిణీ వివాదం ఇప్పట్లో తేలేది కాదు. విలీన మండలాల్లోని గ్రామాల అప్పగింత సులభమైతే కాదు, సాధ్యమయ్యేది కాదు. 10వ షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలుండగా తెలుగు అకాడమీ లాంటి 30 సంస్థలపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. విభజన చట్టం 75వ సెక్షన్ ప్రకారం స్థానికత ఆధారంగానే ఈ సంస్థలు ఆయా రాష్ట్రాలకు చెందుతాయని, అయితే నిబంధనలకు లోబడి సేవలు మాత్రం ఉపయోగించుకోవచ్చని అందులో ఉంది. కేంద్ర హోంశాఖ పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించినా ఆయా అంశాలపై ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం రాలేదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్కడివారు ఇక్కడ, ఇక్కడివారు అక్కడ అనే రీతిలో పనిచేస్తున్నారు. ఏపీకి అలాట్ చేసిన వారు కూడా తెలంగాణలో పనిచేస్తున్న పరిస్థితి. అలాంటి వారి విషయంలో ఏం చేయాలనే దానిపై క్లారిటీకి రావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. ప్రస్తుతం ఏపీలో 712 మంది స్థానికత ఉన్న ఉద్యోగులు పనిచేస్తున్నారు. సచివాలయం, హెచ్ఓడీలు, 9-10వ షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న 224 మంది రాష్ట్ర క్యాడర్ ఉద్యోగులను కూడా రిలీవ్ చేయాలని కోరుతున్నారు. ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు సీనియారిటీ కోల్పోయినా పర్వాలేదని, తమను తమ రాష్ట్రానికి పంపాలని తెలంగాణ ఉద్యోగులు అంటున్నారు. విభజన జరిగి 10 ఏళ్లైనా స్థానికత ఆధారంగా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడంపై తెలంగాణ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. తమ విజ్ఞప్తులను పరిష్కరించాలని 2 రాష్ట్రాల సీఎంలను అభ్యర్థిస్తున్నారు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు. మరోవైపు టీటీడీ వ్యవహారం ఉండనే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో తెలంగాణకు స్థానం ఇవ్వడం అనేది కాలక్రమంలో దయాదాక్షిణ్యాల వ్యవహారంగా మారక తప్పని పరిస్థితి. ఏపీలో ఓడరేవుల్లో తెలంగాణకు భాగస్వామ్యం కల్పించడం ఆషామాషి వ్యవహారం కాదు. విద్యుత్తు బకాయిలు, ఉద్యోగుల బదిలీ సమస్యలను మాత్రమే కొంతమేర పరిష్కరించుకోవచ్చు. వీటన్నింటికంటే ముఖ్యమైంది మిగిలింది నగదు పంపకం వ్యవహారం. ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని ఆర్థిక లోటు ఎంత వేధిస్తుందో, అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. 9-10 షెడ్యూళ్లలో పేర్కొన్న కొన్ని సంస్థల్లో ఉద్యోగులు, చరాస్తుల విభజన జరిగినప్పటికీ స్థిరాస్తులు, అప్పుల విభజన అలాగే ఉండిపోయాయి. ముఖ్యంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్, మినరల్ డెవలప్మెంట్ లాంటి సంస్థల విభజనపై గందరగోళం ఉంది. మరికొన్ని సంస్థల్లో ఉమ్మడి ఖాతాల కింద ఉన్న నగదు డిపాజిట్లపైన స్పష్టత లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో బ్యాంకుల్లో ఉండిపోయిన పెద్ద మొత్తం నగదు అట్టాగే ఉండిపోయింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9-10 షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు నిల్వలుండిపోయాయి. విభజన ప్రక్రియ పూర్తిగాని సంస్థల బ్యాంకు ఖాతాల్లో 8,000 కోట్ల నగదు ఉంది. గత 10 ఏళ్లుగా బ్యాంకుల్లో 1,000 కోట్ల రూపాయలు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు వినియోగించుకోలేని దుస్థితి. దీంతో 8,000 కోట్ల రూపాయలను 2 రాష్ట్రాలు అలాగే ఉంచేయాల్సిన పరిస్థితి. బాబు రేవంత్ భేటీలో ఈ 8,000 కోట్ల నగదు అంశం ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇదే పరిష్కారం అయితే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు కొంత ఆర్థిక ఊరట అయితే కలుగుతుంది.
విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న అతిపెద్ద సంస్థలో ఒక ఏపీ జెన్కో విలువ 2,448 కోట్లుగా నిర్ధారణ అయింది. అత్యల్పంగా ఏపీ మార్కెటింగ్ ఫెడరేషన్ మార్క్ఫెడ్ను విలువగట్టారు. 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో 2,994 కోట్ల నిధులున్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి ఇప్పటికే 1,559 కోట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకున్నాయి. అయితే 1,435 కోట్ల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పంచాయతీ తేలటం లేదు. చట్టంలో పేర్కొనని సంస్థల విభజనపైన సీఎంల మధ్య ఇప్పుడు చర్చ జరగనుంది. రాష్ట్ర విభజన తర్వాత దశాబ్ద కాలానికి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం గతంలో పలుసార్లు అధికారికంగా చర్చలు జరిగినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో ఈ దఫా చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీపై ప్రజల్లో భారీ అంచనాలున్నాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గడువు ముగిసిపోయిన నేపథ్యంలో విభజన సమస్యలపై జరుగుతున్న చర్చలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.